మంగళవారం శుక్రవారం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడోళ్ళో కాగితాలు కలపలు పట్టుకొని లైన్లు కట్టేటోళ్ళు. చిన్నదైనా పెద్దదైనా ఆపతి సాపతి సార్లకు చెప్పుకునేటోళ్ళు. అయితే ఎలచ్చర్ల కొడు చేయబట్టి ఇన్నొద్దులు తెలంగాణలో ప్రజావాణి కార్యం ఆగిపోయింది. ప్రజాభవన్ గేట్లు బంద్ అయినాయి. అట్లిట్లా ఇప్పుడు ఎలచ్చర్ల పంచాది ఒడిచింది కాబట్టి మళ్ళా పబ్లిక్ మంచి చెడు అరుచుకునే పని మొదలుపెట్టిర్రు. పాన్రి మనం కూడా అట్లా ప్రజాభవన్ కాడికి పోయొద్దాము. ఇన్నొద్దులు సాడి సాపుడు లేకుండా ఉన్న ప్రజాభవన్ కాడ మళ్ళా పబ్లిక్ సందడి సురువైంది. కష్టమో రామచంద్ర అనుకుంటా కాగితాలు పట్టుకొని పబ్లిక్ ప్రజాభవన్ కాడికి బయలుదేరిండ్రు. ఎలక్షన్ల పంచాయతీ ఒడిసింది కాబట్టి మళ్ళా కౌంటర్లు తెరిచిపెట్టిండ్రు ఆఫీసర్లు. తొలుత రోజు కాబట్టి పబ్లిక్ జర పలసగానే వచ్చిండ్రు. అన్ని శాఖల ఆఫీసర్లు అలగలగు కౌంటర్లు తెరుచుకొని వచ్చిన వాళ్ళతోని అర్జీలు తీసుకున్నారు. పెట్టుకున్న అప్లికేషన్ నంబర్ తోని పని దాకా వచ్చిందో తెలుసుకొని ఇంకే జల్దీగానే ట్రాకింగ్ సౌలతి కూడా పెడతారట. ఇక ఇప్పటిదాకా ప్రజావాణిలో 54,000 దరఖాస్తులు వచ్చినాయట. అందులో సగం పంచాయతీలు తస్ప చేసిండ్రట. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు ఇప్పటి సంధిగా పేదోళ్లకు రువ్వడిగా అందించే యుగురం చేస్తారట. ప్రజావాణిలో ఎక్కువ దరఖాస్తులు ధరణి పోర్టల్ సమస్యలు ఇండ్లు రాలేదనే దాని మీదనే ఉన్నాయట. అన్ని చూస్తాం, పబ్లిక్ ఆపది సాపద అంతా ఆరుసుకుంటాం అన్నట్టు చెప్తున్నారు సర్కారు వాళ్ళు. అంతేకాదు జిల్లాల పొంటి ప్రజావాణిల దరఖాస్తులు పెట్టుకునేటోళ్ళ సమస్యలను కూడా హైదరాబాద్ లో ఊకొనే పరిష్కారం చేసేటట్టు చూస్తారట. నెలల కమానం కుప్ప పోసుకొని కూకోకుండా ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారం చేసేటట్టు చూస్తారట. మొత్తానికి మార్చి 16వ తారీఖు నాడు బంద్ అయిన ప్రజాభవన్ తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి. ఇక ఎప్పటి లెక్కనే మళ్ళా మంగళవారం శుక్రవారం పబ్లిక్ అంతా ఆపది సాపది చెప్పుకునేందుకు ప్రజాభవన్ కాడికి పోవచ్చు. షికాయితులు ఏమనుంటే చేసుకోవచ్చు. అది సంగతి.